హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్. సో ఈ వీడియోలో మనం ఒక 4 బ్రేక్అవుట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ స్టాక్స్లో మంచి బ్రేక్అవుట్స్ వచ్చాయి, అంతేకాకుండా ఆ బ్రేక్అవుట్స్ వచ్చిన దగ్గర స్ట్రాంగ్ బయ్యర్స్ వాల్యూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి కొంత చాలా బాగున్నాయన్నమాట. బట్ మార్కెట్ కొంత ఏమైనా పాజిటివ్గా ఉంటే, ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక నిఫ్టీది కొంత నెగిటివ్ ఉంది. బట్ మండే ఎప్పుడైనా సరే కొంత మార్కెట్ పాజిటివ్ ఉంటే కనుక ఈ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్ సైడ్ పొటెన్షియల్ మనం ఒక 20 నుంచి 25% రిటర్న్స్ అనేది మినిమం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఈ 4 స్టాక్స్లో. సో ఈ వీడియోలో ఆ 4 బ్రేక్అవుట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, ఈ వీడియోలో మనం 4 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం కదా బ్రేక్అవుట్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి దీపక్ ఫెర్టిలైజర్స్ ఫ్రెండ్స్. సో చాలామంది అడుగుతున్నారు దీపక్ ఫెర్టిలైజర్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. స్ట్రాంగ్ రివర్సల్ అయితే ఖచ్చితంగా వచ్చింది ఫ్రెండ్స్. ప్రీవియస్గా ఈ స్టాక్ 650 నుంచి 660 ఈ రీజన్లో సస్టైన్ అవ్వలేక స్టాక్ చాలా బాగా పడిపోయి 500 లెవెల్ దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ కూడా చాలా టైం తర్వాత సో ఆ రీజన్ బ్రేక్అవుట్ అనేది మొన్న థర్స్డే రోజు ఇచ్చింది. సో మొన్న వెడ్నెస్డే రోజు ఏదైతే ఉందో ఆ వెడ్నెస్డే రోజు సో మంచి బ్రేక్అవుట్ ఇచ్చిందనమాట. అంతేకాకుండా మీరు వాల్యూమ్స్ అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్గా హెవీగా వాల్యూమ్స్ బయస్ వాల్యూమ్స్ ఉన్నప్పుడు స్టాక్లో చాలా బాగా పొటెన్షియల్ ఉంది ఫ్రెండ్స్. ఒక 375-400 రూపీస్ స్టాక్ కాస్త అప్ టు 600 లెవెల్ దాకా కూడా వెళ్ళిందనమాట. సో చాలా కాలం తర్వాత మళ్ళీ కూడా బయస్ వాల్యూమ్స్ స్లోగా ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక స్లోగా బయస్ వాల్యూమ్స్ అనేవి చాలా బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. అంతేకాకుండా స్టాక్లో కూడా మంచి పాజిటివ్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అనమాట. సో అంతేకాకుండా ప్రీవియస్ ఏవైతే హై లెవెల్ అనుకున్నామో 650 నుంచి 60 రీజన్, అది మొన్న వెడ్నెస్డే రోజు చాలా మంచి బ్రేక్ అయిందనమాట. సో ఒకవేళ మండే కనుక అబ్జర్వ్ చేయండి, మండే రోజు ఇన్వెస్ట్ చేయకుండా అబ్జర్వ్ చేయండి, ఈ లెవెల్కి పైన కనుక సస్టైన్ అయితే, ఆ 650 అబోవ్ కనుక సస్టైన్ అయితే కనుక మనం మండే ఈవినింగ్ ఏదైతే 3:15 ఆ టైం తర్వాత కానీ లేదా ట్యూస్డే మార్నింగ్ కానీ మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. మినిమం మన టార్గెట్ వచ్చేసరికి 750 నుంచి 800 దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. బట్ మార్కెట్ని కూడా అబ్జర్వ్ చేయండి, నిఫ్టీ కొంత నెగిటివిటీ ఉంది. సో నిఫ్టీ ఏమైనా కొంత పాజిటివ్ ఉంటే కనుక మనకి స్టాక్స్ చాలా బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. సో మంచి బ్రేక్అవుట్ వచ్చింది. మండే అబ్జర్వ్ చేయండి, కొంత 650 అబోవ్ కనుక సస్టైన్ అయితే కనుక ట్యూస్డే రోజు మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. అంతేకాకుండా స్ట్రాంగ్ బయర్స్ వాల్యూమ్స్ ఉన్నాయి. మనం అప్ టు 700 ఫస్ట్ టార్గెట్, 750 సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ వచ్చేసరికి 800 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, దీపక్ ఫెర్టిలైజర్స్. అలాగే మనకి సెకండ్ స్టాక్ వచ్చేసరికి నహర్ ఇండస్ట్రియల్ అని సో ఒక స్టాక్ ఉంది ఫ్రెండ్స్. దీంట్లో మంచి బ్రేక్అవుట్ వచ్చిందనమాట. వెరీ స్ట్రాంగ్ వాల్యూమ్. వెడ్నెస్డే మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక 178 రూపీస్ స్టాక్ కాస్త 212, 214 దాకా కూడా వెళ్ళిందనమాట. ఆఫ్టర్నూన్ ఇంకా మార్కెట్ నెగిటివ్ ఉన్నా సరే దీంట్లో క్లోజింగ్ అనేది జరగలేదు. మేబీ ఏమైనా బల్క్ డీల్ ఏమైనా జరిగి ఉండొచ్చు. బట్ మనకి అబ్జర్వ్ చేస్తే కనుక వెరీ స్ట్రాంగ్ బయర్స్ వాల్యూమ్స్ వచ్చింది. బట్ సింగిల్ క్యాండిల్ అబ్జర్వ్ చేసి మనం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకూడదు. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కాబట్టి అది కంటిన్యూ అయ్యి ఉండొచ్చు. అందువల్ల మనం ఏం చేస్తామంటే ప్రీవియస్గా ఈ స్టాక్ 200 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని షార్ట్ ఫాల్ వచ్చింది ఫ్రెండ్స్. ప్రస్తుతం ఈ స్టాక్ 200కి పైన మొన్న క్లోజింగ్ ఇచ్చింది. మనం మండే అబ్జర్వ్ చేయండి, ఒకవేళ స్టాక్ పడిపోతుంటే ఇన్వెస్ట్ అనేది చేయకండి. స్టాక్ ఒకవేళ పడిపోయి 200 దగ్గర ఎప్పుడైనా సపోర్ట్ తీసుకుంటే ట్యూస్డే కానీ వెడ్నెస్డే కానీ సో అక్కడ రివర్సల్ ఏమైనా వస్తే కనుక అప్పుడు బై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ వెళ్తుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు మండే రోజు ఈ ట్రెండ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అయ్యి స్టాక్ ఇంకా పెరుగుతుంటే కనుక మనం వెంటనే ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. 200కి బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి, కంటిన్యూ ట్రెండ్ అవుతుంటే ఇన్వెస్ట్ అనేది చేయండి. ఒకవేళ పడిపోతుంటే కనుక ట్యూస్డే వెడ్నెస్డే ఆ టైంలో ఒకవేళ 200 దగ్గర సపోర్ట్ తీసుకొని రివర్సల్ వస్తే కనుక ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి అప్ టు మనం 250 లెవెల్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇది కూడా కంటిన్యూ అయితే అప్ టు 300 లెవెల్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్, నహర్ ఇండస్ట్రియల్ అని. అబ్జర్వ్ చేయండి, 1 or 2 days అబ్జర్వ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్ ట్రెండ్ కూడా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సో అలాగే మన థర్డ్ అండ్ ఫోర్త్ స్టాక్స్ డిస్కస్ చేసే ముందు మీరు కనుక ఆప్షన్స్ నేర్చుకుందాం అనుకుంటే కనుక, ఆప్షన్స్ పర్టికులర్గా బయ్యింగ్ నేర్చుకుందాం అనుకుంటే కనుక సో మనం ఏదైతే ఈ సండే నుంచి కోర్స్ స్టార్ట్ అవుతుంది, మండే కాదు సండే 17th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో 5 days కోర్స్ ఫ్రెండ్స్. సో ఈ 5 daysలో మనం ప్యూర్గా ఆప్షన్ బయ్యింగ్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ఆప్షన్ బేసిక్స్ కానీ, ఆప్షన్ చైన్ అనాలిసిస్ కానివ్వండి, ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్, ప్యూర్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్, లాస్ట్ 4.5 years నుంచి నేను పర్సనల్గా యూజ్ చేస్తున్న స్ట్రాటజీస్ అని మీకు చెప్తాను అనమాట. సో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా మీకు ప్రస్తుతం మీరు ఏదైతే ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నారో దానికి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఈ కోర్సులో ఖచ్చితంగా మీకు దొరుకుతుంది అనమాట. అంతేకాకుండా మనం ఒకే బ్రేక్అవుట్ అనాలిసిస్ అనేది అందరూ చేస్తారు. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనకి ఖచ్చితంగా మన డైరెక్షన్లో వెళ్తుందా
ఉందా లేదా అని నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను అనమాట. అవి కూడా మీరు ఫాలో అయితే కనుక ఖచ్చితంగా రైట్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అనమాట. మన ట్రేడ్ మన డైరెక్షన్లో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ కూడా ఈ కోర్సులో కవర్ అవుతాయి ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా మనం నెక్స్ట్ 2 స్టాక్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కైటెక్స్ అనమాట. సో కైటెక్స్ కూడా సో మంచి బ్రేక్అవుట్ వచ్చింది ఫ్రెండ్స్. ప్రీవియస్గా ఈ స్టాక్ వచ్చేసరికి 280 లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకొని పడిపోయింది అనమాట. ఆఫ్టర్ 1.5 మంత్ తర్వాత స్టాక్లో మంచి బ్రేక్అవుట్ వచ్చింది. వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ప్రీవియస్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్గా ఇక్కడ ఇంత స్ట్రాంగ్ బయస్ వాల్యూమ్స్ ఉండడంతో ఈ 200 రూపీస్ స్టాక్ కాస్త అప్ టు 300 లెవెల్ దాకా కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. సో ఆ తర్వాత 300కి అరౌండ్గా 279 280 అరౌండ్గా రెసిస్టెన్స్ తీసుకొని సో పడిపోయిందనమాట. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ కూడా మంచి బ్రేక్అవుట్ వచ్చింది ఫ్రెండ్స్. సో అంతేకాకుండా వాల్యూమ్స్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. బట్ మీరు వెడ్నెస్డే అబ్జర్వ్ చేస్తే కనుక ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మార్నింగ్ స్టాక్ పైకి వెళ్ళింది, బట్ ఆఫ్టర్నూన్ మార్కెట్ నెగిటివ్ ఉండడంతో ఎక్స్పైరీ డే అవ్వడం వల్ల సో స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. బట్ మీరు ఇక్కడ వాల్యూమ్స్ చెక్ చేస్తే కనుక ఇంకా బయ్యర్స్ డిమాండ్ అనేది ఖచ్చితంగా ఉంది. సో ఒకవేళ స్టాక్ ఎక్కడి నుంచి పెరుగుతుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదు పడిపోతుంటే కనుక 270 నుంచి 280 రీజన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమైనా రివర్సల్ వస్తే కనుక ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట కైటెక్స్. ఒకవేళ 300 అబోవ్ సస్టైన్ అయితే మండే రోజు, ట్యూస్డే రోజు ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. లేదు పడిపోతుంటే కనుక 270 నుంచి 280 రీజన్స్ దగ్గర రివర్సల్ వస్తే కనుక ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మినిమం మనం 325 నుంచి 350 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా అప్ సైడ్ మూమెంటం కూడా ఉండొచ్చు, 380 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది మనకి ఏదైతే థర్డ్ స్టాక్ అనమాట కైటెక్స్. అలాగే ఫోర్త్ వన్ ఒకసారి కొతారియా పెట్రోకెమికల్స్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ గురించి చాలామంది అడుగుతున్నారు ఇన్వెస్ట్ చేయొచ్చా అని. మన ప్రీవియస్ అబ్జర్వ్ చేస్తే కనుక వాల్యూమ్స్ ఉన్న దగ్గర చాలా స్టాక్ చాలా బాగా పెరిగిందనమాట. ఆ తర్వాత కన్సోలిడేషన్ చాలా సైడ్ వేస్ వెళ్ళిన తర్వాత మంచి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యింది ఫ్రెండ్స్. అంతేకాకుండా మీరు ఇంకా క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఇక్కడ డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చిందనమాట. సో మనం వెంటనే ఇన్వెస్ట్ చేయకండి. నార్మల్గా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే కనుక ఆల్రెడీ సస్టైన్ అయింది స్టాక్, బట్ మనకి డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే కనుక మొన్నే వెడ్నెస్డే బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి 1 డే అబ్జర్వ్ చేయడం బెటర్. ఈ లైన్ని టచ్ అవ్వకుండా 1 డే కనుక సస్టైన్ అయితే కనుక మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. 112 అబోవ్ కనుక స్టాక్ సస్టైన్ అయితే కనుక ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం మన టార్గెట్ వచ్చేసరికి సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మినిమం ఆ 180 నుంచి 120 పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్అవుట్ ఇస్తే కనుక 140 నుంచి 150 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనకి మంచి డబ్ల్యూ షేప్ బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది, బట్ 1 డే సస్టైన్ అవనియండి. 112 రూపీస్ అబోవ్ కనుక సస్టైన్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం 190 నుంచి 120 మినిమం టార్గెట్ పెట్టుకోండి. సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 140 అప్ టు 150 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్లైడ్గా ఆ హెవీ బయర్స్ వాల్యూమ్స్ లేకపోయినా స్లైడ్గా బయర్స్ వాల్యూమ్స్ ఉంది, మంచి బ్రేక్అవుట్ ఉందన్నమాట. ఇక్కడ ఏమైనా కొంత బయర్స్ వాల్యూమ్స్ మండే రోజు ఏమైనా ఫామ్ అయితే కనుక మనకి పెరిగే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి. 100 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయొచ్చు. పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి. 112 అబోవ్ సస్టైన్ అయితే కనుక ఇన్వెస్ట్ చేయండి. అప్ టు 120 119 120 మన ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. సెకండ్ టార్గెట్ 135 to 140, థర్డ్ టార్గెట్ 150 పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవన్నమాట 4 స్టాక్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి దీపక్ ఫెర్టిలైజర్స్ మంచి బ్రేక్అవుట్, అంతేకాకుండా వాల్యూమ్స్ బాగున్నాయి. సెకండ్ వన్ వచ్చేసరికి నహర్ ఇండస్ట్రియల్స్, థర్డ్ వన్ వచ్చేసరికి కైటెక్స్ ఫ్రెండ్స్, ఫోర్త్ వన్ వచ్చేసరికి కొతారియా పెట్రోకెమికల్స్ అనమాట. ఈ 4 స్టాక్స్ కూడా మంచి బ్రేక్అవుట్స్ వచ్చాయి. నెక్స్ట్ 1 to 2 వీక్స్లో మార్కెట్ ఏమైనా స్లైట్ పాజిటివ్ ఉంటే కనుక మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంతేకాకుండా మీరు కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.